ఈ పార్టీల సోషల్ మీడియా వికృత క్రీడ రోజు రోజుకు శృతి మించిపోతోంది. ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేయడానికి ఎంతకైనా దిగజారిపోతున్నారు వారు. మహిళా నాయకులు అని చూడకుండా పోస్టులు పెడుతూ వ్యక్తిగత ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చూపిస్తున్నారు. ఫేక్ పోస్టులతో చెలరేగిపోతున్నారు. ఇటీవల సిద్దిపేటలో షాదీ ముబారక్ చెక్ల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ రఘునందరావు, మంత్రి కొండా సురేఖలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేఖ మెడలో రఘునందనరావు చేనేత నూలు దండ వేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోను హరీష్ రావు ఫోటో ఉన్న ఒక అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. దీనికి అభ్యంతర వ్యాఖ్యలు చేయడంతో పాటు విస్తృత స్థాయిలో ప్రచారం కూడా చేశారు. దీనిపైనే కొత్త రాజకీయం అలుముకుంది. దీనిని సీరియస్ గా తీసుకున్న మంత్రి కొండా సురేఖ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. హరీష్ రావు ఫోటోతో ఉన్న ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆ పోస్టు రావడంతో హరీష్, కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఇంకోసారి ఇటువంటి నీచమైన ఫోటోస్ పెడితే వీధిలో తిరిగే ప్రసక్తే లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఇటు చూస్తే కొన్ని అకౌంట్స్ నుండి ఒక అకౌంట్ నుండి ఇటు కొండా సురేఖ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ ట్వీట్ కూడా మనం చూస్తున్నాము. దీనిపైన అప్డేట్స్ ఏంటి? నిన్న కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ కూడా ఇటు కేటీఆర్ వచ్చి క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. సో దీని గురించి బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుంది? సత్తస్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియా అసభ్యమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో ఆ పోస్టులు పెట్టడం పట్ల అటు తెలంగాణ సమాజం, మహిళా లోకంతో పాటుగా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తుంది. సో మహిళల పట్ల కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా సోషల్ మీడియా వేదిక ద్వారా ఇట్లా విషప్రచారం చేయడం పట్ల యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క సోషల్ మీడియా చేస్తున్నటువంటి అరాచకాన్ని ఎండగడుతున్నారు. మహిళా మంత్రులను ఉద్దేశిస్తూ గతంలో కూడా చాలా సార్లు కూడా ఇటువంటి దుస్సాహసానికి కూడా ఒడిగట్టడం జరిగింది. సాక్షాత్తు అసెంబ్లీలోనే మంత్రి సీతక్క పైన కూడా ఫోటో మార్ఫింగ్ ఎడిటింగ్ చేసి అసభ్యంగా చిత్రీకరించడం జరిగింది. దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. దీనిపైన స్పీకర్ ఇప్పటికే చాలా సీరియస్ గా రియాక్ట్ కావడం జరిగింది. ఇటువంటి కనుక పునరావృతం అవుతే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ అసలు మహిళలను ఉద్దేశించు ఆయన చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా దుమారం రేపుతోంది. సో మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ మహిళల పట్ల వివక్షత పూరితమైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మహిళలు బస్సుల్లో ప్రయాణించే విషయంలో సో రికార్డింగ్ డాన్సులనే చేసుకోవచ్చు అనేటువంటి వ్యాఖ్యలు కూడా కేటీఆర్ చేయడం పట్ల మహిళా లోకంతో పాటుగా ఆ ఉమెన్ కమిషన్ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ జరిగింది. ఆయన కూడా ఆ పేషికి వెళ్లడం జరిగింది. సో వాళ్ళు కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇదే తరహాలో చీరలు, గాజులు అంటే మహిళలు చేతగాని వాళ్ళన్నట్టు విధానంతో అనుచిత వ్యాఖ్యలు చేయడం, ప్రెస్ మీట్ లో చీరలు, గాజులు రెండు చూపిస్తూ కూడా వారిని ఉద్దేశించి వారి యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడడం జరిగింది. సో ఈ పరంపర ఇలా కొనసాగుతుంటే మరోవైపు అసలు నాయకులు ఈ విధంగా చేసినప్పుడు సోషల్ మీడియా టీం కూడా అదే తరహాలో మంత్రులపైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఫోటో మార్ఫింగ్ చేయడం, ఎడిటింగ్ చేయడం, అదేవిధంగా మనసులను గాయపరిచే విధంగా చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, మహిళా లోకం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తోంది. ఇటువంటి చర్యలు కనుక చేసినట్టే భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా చెప్తా ఉన్నారు. ఇంతవరకు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వారు ఎందుకు స్పందించలేదు, అటువంటి వారిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా నిన్న పెద్ద ఎత్తున కూడా వివాదం వచ్చింది. సో కొండ సురేఖ కంటతడి పెట్టిన సందర్భం కనబడింది. మీ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు, ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్లకు ఇతరులతో ఫోటోలు దిగితే మీకు ఏమనిపిస్తుందో మీకు అర్థం కావడం లేదని కూడా చాలా తీవ్రంగా ఆమె స్పందించడం జరిగింది. దీనిపైన వెంటనే ఆ దిద్దుబాటు చర్యలో భాగంగా హరీష్ రావు తన ఎక్స్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇటువంటి వ్యాఖ్యల పట్ల అంటే ఇటువంటి పోస్టుల పట్ల కూడా తాను కూడా చింతిస్తున్నానని కూడా క్షమాపణ చెప్తూ కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. సో మహిళలకు గౌరవించాల్సిన బాధ్యత ఉందని చెప్తున్నారు. కానీ ఇది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా కానీ సో బీఆర్ఎస్ నాయకులు మొదటి నుంచి కూడా మహిళల పట్ల చాలా వివక్షత ఉన్నారని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే తొలి కేబినెట్ లో ఒక మంత్రిని తీసుకోకపోవడం, అదేవిధంగా మహిళల పట్ల అనుచితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడడం, ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడడం, ఆ తర్వాత ఆ సోషల్ మీడియా సంబంధించినటువంటి వాళ్ళు ఇట్లా
అనుచితంగా ధారావాహికంగా కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా స్ట్రాటజిక్ గా ముందుకు పోతుంది. వారిపైన చర్యలు తీసుకునే కంటే సమాజం వారి నుంచి వెలివేసే విధంగా సమాజాన్ని వాళ్ళు జాగృతం చేసే పనిలో పడడం జరిగింది. ప్రతి కుటుంబంలో ఇటువంటి అంశాలు కూడా రియాక్ట్ అయ్యే విధంగా తెలంగాణ సమాజాన్ని, మహిళా సమాజానికి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి విష ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు మహిళల పట్ల ఇట్లా వివక్షత పూరితంగా వ్యవహరిస్తున్నారో చూడాలని కూడా చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ముందుకుతుంది. ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీని దూరం చేయాలి. అందులో మహిళా సంబంధించిన బీసీ మహిళల పట్ల, అదేవిధంగా ఆదివాసీ మహిళల పట్ల బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతూ ప్రజల నుంచి వారిని దూరం చేసే లక్ష్యంగా ముందు పోతుంది. నిన్న చెప్పడం జరిగింది మంత్రి కొండా సురేఖ కూడా, ఇటువంటి విధానాలు కనుక మళ్లీ పునరావృతం అయితే మాత్రం బట్టలు ఈడదీసి కూడా కొడతామనేటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా కట్టడి చేయకపోతే ఇది మంచి సంస్కృతి కాదన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. మహిళలను గౌరవించాల్సిన అవసరం ఉంది. మహిళా ఎంపవర్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. మహిళలు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సగభాగం ఉన్నటువంటి వాళ్ళకు అధికారం, రాజ్యాధికారంలో వివక్షత కొనసాగుతుంది. సో పొలిటికల్ గా వివక్షత కొనసాగుతుంది. అనేకమైనటువంటి హడిల్స్ ను దాటుకొని వాళ్ళు మంత్రులుగా వస్తే, రాజకీయాలు వస్తే వారిపైన కూడా ఇట్లా సోషల్ మీడియాలో విష ప్రచారం చేయడం పట్ల ఆ సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉంది. సో ఇటువంటి విషయాలపైన బీఆర్ఎస్ పార్టీ కనుక వెనక్కి తగ్గకపోతే మాత్రం తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ పార్టీ మరింత వెలివేతకు గురవుతుందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇటువంటి సోషల్ మీడియా చేస్తున్నటువంటి వాళ్ళ లంపెన్ గ్యాంగ్ల పట్ల కూడా తీవ్రంగా పరిగణించే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికీ ఈ అంశం పైన కూడా సైబరాబాద్ సంబంధించిన పోలీస్ కమిషనరేట్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వారందరూ కూడా ఇటువంటి ఎవరైతే పోస్ట్ చేస్తున్నారో వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎవరైతే మొన్న జరిగినటువంటి రఘునందన్ రావు, అదేవిధంగా కొండ సురేఖ సంబంధించినటువంటి నూలు పోగులు సంబంధించినటువంటి ఒక సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి దండను దాన్ని ఇట్లా మిస్యూజ్ చేయడం పట్ల కూడా తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. దీనిపైన సైబరాబాద్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో దాంతో భాగంగా వాళ్ళు వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేయడం జరిగింది. వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు కూడా క్షమాపణలు చెప్తూ కూడా ఎక్స్ పోస్ట్ లో చెప్పడం జరిగింది. ఇట్లాంటి కనుక మళ్లీ పునరావృతం అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా, అదే ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. సర్తాజ్ ఓవర్ టు యు. రైట్, థాంక్యూ సాదిక్.